నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9840550806. రాత్రిపూట కనీసం 8 గంటల పూట పడుకోవాలి. 10 గంటలు పడుకుని ఉదయం 6 గంటల వరకు 8 గంటల పాటు నిద్ర అవసరం. ఎవ్వరూ కూడా పగలపూట పడుకోవటం మంచిది కాదు. పగలుపూట పడుకున్న నిద్రా కాలాన్ని రాత్రిపూట నిద్రలో కలపకూడదు. ఎవరైతే 8 గంటలు గాఢ నిద్రలో ఉంటారో వాళ్ళు ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆరోగ్యకరంగా మరుసటి రోజు ఏకాగ్రతతో, మంచి తేజస్సుతో వాళ్ళ బాసులు వాళ్ళు ఎంతో మెచ్చుకునే విధంగా పనిచేస్తారు. రాత్రిపూట నిద్ర రావట్లేదని కొంతమంది మద్యపానానికి అలవాటు పడతారు. కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ తాగటం మంచిది కాదు. శ్రామిక వర్గాలు వాళ్ళు అంటారు, పగలంతా అలసిపోయాం, పులిసిపోయింది, ఒళ్ళు పులిసిపోయినాయి, కండరాలు పులిసిపోయినాయి, మళ్ళీ మరుసటి రోజు మేము మళ్ళీ యథావిధిగా ఆ బండ పని, ఆ కాయ కష్టం చేయాలంటే రాత్రిపూట ఇంత మందు పడితే కానీ మళ్ళీ రేపటికి మేము సిద్ధంగాము, మందు పడాలి, నిద్రపోవాలి అని అనుకుంటారు. ఆ మందు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని హరించి వేస్తుంది. మద్యము, కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ తాగటం వల్ల గాఢ నిద్ర రాదు. ఏదో కాసేపు వచ్చాననిపిస్తుంటుంది, 1 గంట 2 గంటల తర్వాత ఇక నిద్ర పట్టదు. కొంతమంది ట్యాబ్లెట్లు వాడతారు. ఈ ట్యాబ్లెట్లకు కూడా అలవాటు అవ్వడం మంచిది కాదు. చాలామంది ఆల్ప్రజోలామ్, ఎక్కువ మంది సొంత వైద్యం రెస్టిల్ 0.25, 0.5, 1 మిల్లీగ్రామ్, ఆల్ప్రాక్స్ 0.25, 0.5, 1 మిల్లీగ్రామ్కి అలవాటు పడి రాత్రిపూట వాడుతున్నారు. ఈ రెస్టిల్, ఆల్ప్రాక్స్కి మీరు బానిస అయిపోతారు. ఏ విధంగా ధూమపానానికి, మద్యపానానికి బానిసయ్యారో వాటికి కూడా అలానే అవుతారు. కనుక వాటిని వాడటం మంచిది కాదు. ఎప్పుడైనా నిద్ర కావాలనుకుంటే డాక్టర్ను సంప్రదించి డాక్టర్ సలహా మేరకు ఎప్పుడైనా వాడండి. కానీ ఈ విధంగా ఆల్ప్రాక్స్, రెస్టిల్లు నాకు తెలిసి అనేక మంది రోగులు దశాబ్దాలుగా 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళకి అలవాటు పడ్డారు. వాళ్ళు ఏ ఊరు వెళ్ళినా అది లేకుంటే వాళ్ళకి నిద్ర పట్టదు. ఇక మానసికంగా వాళ్ళు ఆ విధంగా ఇది వేస్తే కానీ నాకు నిద్ర పట్టదు అని ఒక అలవాటుగా మారిపోయింది వాళ్ళకి. ఈ మద్యము, ఈ టాబ్లెట్లకు అలవాటు పడకుండా సహజ సిద్ధముగా మనకు నిద్ర వచ్చేలా చూసుకోవాలి. 8 గంటలు నిద్ర లేదు, సరిగా నిద్రపోవటంలా, నిద్ర సరిగా పోకపోవటం వల్ల 10 రకాల అనర్థాలకు, అనారోగ్యాలకు దారితీస్తుంది. మొట్టమొదటిది షుగర్ వ్యాధి, డయాబెటిసు, మధుమేహ వ్యాధి. నిద్రలేమికి క్లోమగ్రంథి, ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గటం వల్ల త్వరగా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. 2, నిద్ర తక్కువ పోయేవాళ్ళు మెలుకునున్నప్పుడు ఏదో తింటూనే ఉంటారు. నిద్ర మెలుకుని టీవీలు చూస్తూ, వాట్సాప్లు చూస్తూ ఏదో పెట్టుకుని చిరుతిండి తింటూ ఉంటారు. ఆ చిరుతిండి తినటం వల్ల స్థూలకాయము, భారీకాయము వాళ్లకు బరువు విపరీతంగా పెరిగిపోతారు. ఇక 3, ఈ గుండెపోటు, హార్ట్ అటాకుల గురించి కొన్ని పరిశోధనలు చేస్తే ఆ పరిశోధనలో వెల్లడించింది ఏంటంటే
ఎవరైతే ప్రశాంతంగా 8 గంటలు నిద్రపోతారో వాళ్ళకి హార్ట్ అటాకులు, గుండెపోట్లు వచ్చే అవకాశం తక్కువ. నిద్ర లేని వాళ్ళకి హార్ట్ అటాకులు, గుండెపోటు ఎక్కువ వస్తున్నాయని వైద్య పరిశోధనలో వెల్లడించడం జరిగింది. ఇక 4, నిద్ర సరిగా పోకపోతే రతి క్రీడలో కూడా బలహీనపడిపోతారు. పురుషాంగము గట్టిపడదు. పురుషాంగం గట్టిపడకపోవటాన్ని అంగస్తంభనం జరగటం లేదు అంటారు. దీన్నే వైద్య పరిభాషలో ఈడి అంటారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. కనుక ఈ పురుషాంగం గట్టిపడకపోవటానికి ఒక కారణం ఒక 5-10 సంవత్సరాలు షుగర్ ఉండటం అయితే, మరొక కారణం నిద్ర లేకపోవటం. కొంతమందికి పురుషాంగం గట్టిపడుతుంది. యోనిలో ప్రవేశపెట్టిన 1/2 నిమిషం 1 నిమిషంలోనే వెంటనే వీర్యం అవుట్ అయిపోతుంది. భార్యాభర్తలిద్దరూ నిరాశ నిస్పృహకు గురవుతారు. భావప్రాప్తిని పొందలేరు. స్వర్గలోక సుఖాలను పొందలేరు. ఈ త్వరగా లీక్ అవటాన్ని శీఘ్రస్ఖలనమని, వైద్య పరిభాషలో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. ఎట్లయితే క్రికెట్కి వెళ్ళగానే ఒక రన్ను కూడా తీయకుండా వెంటనే అవుట్ అయ్యి డక్ అవుట్ అయ్యి వస్తారో, అదేవిధంగా పెట్టగానే 1-2 స్ట్రోకులతోనే 1/2 నిమిషం 1 నిమిషంలోనే అవుట్ అయిపోయి నీరు గారిపోవటం అనేది ఎవరికి చెప్పాలో తెలవక సిగ్గుపడుతూ భార్యాభర్తలిద్దరూ కుమిలిపోతూ ఉంటారు. ఈ విషయంలో సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఇంకా కొంతమందికి వీర్యం మూత్రంలో లీక్ అయిపోతూ ఉంటుంది, తెల్లగా కారిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. మరికొంతమందికి రాత్రిలో నిద్రలో కలలో రంభ, ఊర్వశి, మేనక లాంటి ఒక అందమైన స్త్రీ వచ్చి సంభోగం చేసినట్లు కలిగి ఆ కలలోనే వీర్యం అవుట్ అవటం జరుగుతుంటుంది. ఇక కొంతమంది కల రాకపోయినా, రంభ, ఊర్వశి, మేనక రాకపోయినా దానంతరకదే నిద్రలో లీక్ అయిపోతూ ఉంటుంది. దీన్ని స్వప్న స్ఖలనం అంటారు. ఇలాంటి సమస్యలు ఒక 5-10 సంవత్సరాలు షుగర్ ఉన్న వాళ్ళకి రావటం చాలా సహజం. సిగ్గుపడద్దు. ఎందుకు లోపల కుమిలిపోవటం కంటే భార్యాభర్తలిద్దరూ చిన్న 40-50 సంవత్సరాలు, ఎందుకంటే పురుషుడు 95 సంవత్సరాల వరకు తిరుగులేదు, రతి క్రీడలలో పాల్గొనవచ్చు. మహిళ కూడా అంతే. కొంతమంది మహిళలు 45-50 సంవత్సరాలు వచ్చేసరికి ముట్లు ఆగిపోయినాయి, పీరియడ్స్ ఆగిపోయినాయి, ఇక రతి క్రీడకు ఫుల్ స్టాప్ ఇంకా అవసరం లేదు అనుకుంటారు. ముట్లు పీరియడ్స్ ఆగిపోయిన తరువాత కూడా యథేచ్ఛగా 90 సంవత్సరాలు 95 వరకు కూడా రతి క్రీడలో పాల్గొనవచ్చు. అయితే వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో వయసు పెరిగిన కొద్దీ నెలలో కలిసే అవకాశాలు సమయాలు తగ్గుతాయి. కానీ రతి క్రీడలో పాల్గొనేవాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఈ పురుషాంగం గట్టిపడకపోవటము, లేదు లీక్ అవటము, ఈ అంగస్తంభనం జరగకపోవటము, శీఘ్రస్ఖలనం జరగటము, ఇటువంటి సమస్యలు ఉన్న వారికి కొన్ని మందులు ఉన్నాయి, అవి వాడండి. ఆయుర్వేద మందులు 3 మందులు ఉన్నాయి, అట్లాగే ఇంగ్లీష్ మందులు 2 ఉన్నాయి. ఈ మందులు వాడితే మీ సమస్య పరిష్కారం అయిపోతుంది. సిగ్గు విడవండి, సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే లైంగిక విజ్ఞానము గురించి స్కూళ్ళలో గురువులు చెప్పరు, కాలేజీల్లో గురువులు చెప్పరు, పాఠ్యపుస్తకాల్లో లేదు, అమ్మా నాన్న చెప్పరు, అత్తామామలు చెప్పరు. ఎవరికి అవగాహన లేక సిగ్గుతో కొట్టుమిట్టాడుతూ ఎవరికి చెప్పుకోవాలో తెలవక అవమానంతో అవమాన భారంతో కుంగి కుసించిపోతూ ఉంటారు. ఈ లైంగిక శక్తిని పురుషుల్లో పెంచే ఆయుర్వేద మందులు 3 ఉన్నాయి. మొట్టమొదటిది శిలాజిత్ డబల్ గోల్డ్ డాబర్ కంపెనీ,
ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత వరుసగా 3 నెలలు వాడితే మీ యొక్క అంగస్తంభనం, మీ పురుషాంగం గట్టిగా, లావుగా, పొడుగ్గా అయ్యేలా చేస్తుంది. ఇక రెండవది అశ్వగంధ. హిమాలయ కంపెనీ ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత 3 నెలలు వాడాలి. ఇక మూడో ఆయుర్వేద మందు పురుషాంగంపై పూసుకోవటానికి అరగంట ముందు పూసుకోవాలి. దీని పేరు హిమ్కోలిన్ జెల్, HIMCOLIN జెల్. దీన్ని రతి క్రీడలో అరగంట ముందు పురుషాంగము చర్మంపై మాత్రమే 2-3 నిమిషాలు రాయాలి, మర్దం చేయాలి. బుల్లెట్ మీదకి వెళ్ళకూడదు. రాసుకున్న తర్వాత లావు అవుతుంది, గట్టిగా అవుతుంది, పొడుగ్గా అవుతుంది. కడుక్కోవలసిన అవసరం లేదు. దీనివల్ల యోనిలో ఎటువంటి దుష్పరిణామము ఉండదు. అయితే కొంతమంది పురుషాంగాన్ని స్త్రీలు నోట్లో పెట్టుకుంటారు. ఆ నోట్లో పెట్టుకునే అలవాటు ఉన్నవారు మాత్రం పురుషాంగాన్ని పూర్తిగా కడుక్కున్న తర్వాతే నోట్లో పెట్టుకోండి, హిమ్కోలిన్ రాస్తే. ఇవి 3 ఆయుర్వేద మందులు. ఇక అల్లోపతి మందులు. ఇప్పుడు గతంలో మన వాళ్ళందరూ కూడా, ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది తెలుసో తెలకో వాడేస్తున్నారు వయాగ్రా అని. వయాగ్రా, మ్యాన్ ఫోర్సు, సుహాగ్రా రకరకాల కంపెనీల్లో దాని లోపల ఉండే మందు పేరు సిల్డనాఫిల్. ఇది గత 50-60 సంవత్సరాలుగా వాడుతున్నారు. దానికి చాలా అనర్థాలు ఉన్నాయి. బీపీ పెరిగిపోతుంది, దానిపై గుండెపై దుష్పరిణామాలు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తాయి. కనుక నేడు వయాగ్రా, సుహాగ్రా, మ్యాన్ ఫోర్స్ లాంటి సిల్డనాఫిల్ కలిగిన ట్యాబ్లెట్లు వాడటం మంచిది కాదు, సురక్షితము కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. దాని బదులుగా సైడ్ ఎఫెక్ట్స్ లేని సురక్షితమైన టడలాఫిల్ అనే మందు అందుబాటులోకి వచ్చింది. టడలాఫిల్ రెడ్డి ల్యాబ్స్ తయారు చేసే మందు పేరు టాజిల్, TAZZLE. సాధారణంగా 10 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ రతి క్రీడలో పాల్గొనటానికి గంట ముందు వేసుకుంటే మీ పురుషాంగము గట్టిగా, పొడుగ్గా, లావుగా అయి నాట్యం చేస్తుంటుంది. అరగంట ముందు హిమ్కోలిన్, గంట ముందు టాజిల్ కంపెనీ, రెడ్డి ల్యాబొరేటరీస్ ఇది వేస్తే ఇక నా సామిరంగా మీకు శోభనం రోజు గుర్తొస్తుంది, పూర్వ వైభవం గుర్తొస్తుంది. ఇన్నాళ్ళు ఇందుకు వాడలేదా అని అనిపిస్తుంది. కనుక రతి క్రీడలో పాల్గొంటే ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. భావప్రాప్తి పొందిన తరువాత శరీరంలో హ్యాపీ హార్మోన్స్, ఆనందాన్ని కలిగించే హార్మోన్లు విడుదలవుతాయని గమనించండి. ఈ టాజిల్ ట్యాబ్లెట్ 2.5, 5 మిల్లీగ్రాములు, 10, 20 కూడా మిల్లీగ్రాములు దొరుకుతుంది. 2.5 గుండె జబ్బు ఉన్నవారికి, పక్షవాతం ఉన్నవారికి తక్కువ డోసుతో ప్రారంభించి పెంచుకుంటూ పోవాలి. ఆరోగ్యవంతులకు 10 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ సరిపోతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక గంట ముందు వేసుకుంటే మీకు సరిపోతుంది. ఇది అంగస్తంభనము జరగని వారికి ఈ టాజిల్ 10 మిల్లీగ్రామ్ వాడాలి. మరి శీఘ్రస్ఖలనం త్వరగా అవుట్ అయిపోతున్న వారు, వాళ్ళకి డ్యూరాలాస్ట్, DURALEST 30 మిల్లీగ్రాములు అది రోజు రాత్రిపూట వేసుకుంటే త్వరగా అర నిమిషము, 1 నిమిషంలో కాకుండా 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు మీరు రతి క్రీడలో ఆనందంగా పాల్గొనేలా చేస్తుంది. అంటే త్వరగా వీర్యము లీక్ అవ్వకుండా ఉండాలంటే
సన్ ఫార్మా కంపెనీ తయారు చేసే డ్యూరా లాస్ట్ ఈ ట్యాబ్లెట్ వాడాలి. ఈ విధంగా ఈ 5 రకాల ట్యాబ్లెట్లు వాడితే గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా మీరు మీలో కుమిలిపోతూ ఎవరికీ చెప్పుకోలేక, డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేక, కొంతమంది భార్యలైతే ఇంతకుముందు బాగా చేసేవాడివి, ఈ మధ్య ఏంటి ఇంత వీక్ అయిపోయావు, బలహీన, ఎక్కడైనా ఎవరితో అయినా సెటప్పులు పెట్టుకున్నావా, పరిచయాలు పెంచుకున్నావా, ఆఫీసులో కానీ బయట కానీ ఎవరితో అయినా అక్రమ సంబంధాలు ఉన్నాయని భార్యకు కూడా అనుమానం వచ్చేలా కలుగుతుంటుంది. పాపం ఈయనకేం ఉండదు. షుగరు 5-10 సంవత్సరాలు ఉన్న తరువాత కొంత మగవారిలో లైంగిక బలహీనత రావటం అనేది సర్వసాధారణమని గమనించాలి. నిద్రలేమి ఉన్న వారికి కూడా ఈ పురుషాంగము యొక్క పనితీరు మందకొడిగా ఉంటుంది. కనుక 8 గంటలు నిద్రపోతే రతిక్రియలలో చాలా బ్రహ్మాండంగా మీరు చేయగలుగుతారు. ఇక 5 నిద్ర లేకపోతే మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు ఎక్కువైపోతాయి. కనుక మానసిక ప్రశాంతత ఉండాలంటే చక్కటి 8 గంటల నిద్ర అవసరం. ఇక 6 నిద్రలేమి వల్ల మతిమరుపు, ఏకాగ్రత లోపించటం, లెక్కలు రాసేటప్పుడు తప్పులు రాయటం, క్యాషియర్ స్థానంలో కూర్చుంటే సాయంత్రం ఇంటికి వెళ్ళే సమయానికి క్యాష్ కొంత 1,000 రూపాయలు 2,000 తక్కువ పడే అవకాశం, అంటే లెక్కల్లో పొరపాటు వచ్చేస్తుంది, ఏకాగ్రత కొరవడుతుంది. 7 నిద్రలేమి వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి శరీరములోకి సులువుగా, సునాయాసంగా బ్యాక్టీరియా, వైరస్సు రంగప్రవేశం చేసి అంటువ్యాధులకు బలయ్యే అవకాశం ఉంది. 8 ఈ నిద్ర సరిగా పోలేని వాళ్ళకి, నిద్రలేమి ఉన్న వారికి సంతానలేమి తోడవుతుంది. 2 ఏళ్ళైనా పెళ్ళైనా పిల్లలు పుట్టరు. మీకు 12 బిడ్డ పుట్టాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రశాంతంగా ఉండండి, 8 గంటలు నిద్రపోండి. 9 నిద్ర సరిగా లేకపోతే బీపీ, రక్తపోటు కూడా పెరిగిపోతుంది. ట్యాబ్లెట్లు వాడినా కూడా రక్తపోటు నియంత్రణలోకి రాదు. ఇక 10 నిద్రలేమి వల్ల పక్షవాతము, కాలు చెయ్యి చచ్చుపడిపోవటం, మాట పడిపోవటం, మూతి వంకర పోవటం, ఇవన్నీ జరుగుతాయి. మరి నిద్ర రావాలంటే సహజసిద్ధంగా మనకు ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలు 10 ఉన్నాయి. 1 బాదం, రాత్రిపూట 6 బాదం పప్పులు నానబెట్టి ఉదయాన్నే బాదం పప్పుపై ఉన్న గోధుమ రంగు పొట్టు తీసి 6 తినండి. 2 చేప పులుసు, వారానికి 2-3 రోజులు చేప పులుసు తినటం ద్వారా చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండి మీకు గాఢ నిద్ర వస్తుంది. 3 హెర్బల్ టీ, రోజుకు 2-3 సార్లు హెర్బల్ టీ తాగండి, రాత్రిపూట బ్రహ్మాండంగా నిద్ర వస్తుంది. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత కాఫీ, టీలు తాగితే నిద్ర రాదు సుమా, కనుక 6 గంటలు దాటినాక టీలు, కాఫీలు తాగద్దు. 4 కివీ పండ్లు రోజుకు 4-5 పండ్లు తినటం ద్వారా కివీ పండ్లలో ఉండే సెరోటోనిన్ అనే హార్మోన్ ప్రభావం వల్ల గాఢ నిద్ర వస్తుంది. 5 అంజీర్ పండు దొరికితే సరే, లేదంటే ఎండు అంజీర్ దొరుకుతుంది, దాన్ని నానబెట్టుకొని తినచ్చు. 6 చిలకడ దుంప, గెలుసుగడ్డ, స్వీట్ పొటాటోని ఉడకబెట్టుకొని కానీ కాల్చుకొని కానీ తింటే చక్కటి గాఢ నిద్ర వస్తుంది. 7 బాయిలర్ చికెన్, వారానికి 2-3 రోజులు బాయిలర్ చికెన్ కూర, పులుసు, రోస్టు, ఫ్రై, ఇగురు, వేపుడు వద్దు, దానివల్ల కూడా నిద్ర వస్తుంది. 8 అరటిపండు, రాత్రిపూట చిన్న అరటిపండ్లు అయితే 2, పెద్ద అరటిపండు అయితే 1, భోజనం చేసిన తర్వాత నిద్రపోవటానికి 1 గంట ముందు అరటిపండు తింటే అరటిపండు వల్ల కూడా చక్కటి నిద్ర వస్తుంది. 9 పిస్తాలు, రాత్రిపూట 6 పిస్తాలు నానబెట్టిన పిస్తాలు తినాలి.
లేదు ఉదయం నానబెడితే సాయంత్రం పడుకునే ముందు ఒక 6 పిస్తాలు తింటే పిస్తా వల్ల కూడా నిద్ర వస్తుంది. ఇక 10 నిద్రపోవటానికి ఒక గంట ముందు, భోజనం అయిన తర్వాత, భోజనం అయిన గంట తర్వాత, రాత్రి 7, 8 మధ్యలో భోజనం చేయండి. 9 గంటల సమయంలో ఒక పావు లీటర్ పాలు, ఒక స్టీల్ గ్లాసుడు పాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, కోయంబత్తూరులో తయారు చేసిన తాటి బెల్లం అది వేసుకుని తాగితే గాఢ నిద్ర మీ సొంతమవుతుంది. కోయంబత్తూరు తాటి బెల్లం, కోయంబత్తూర్ పామ్, PALM పామ్ జాగరి అమెజాన్ ద్వారా మనం ఆర్డర్ పెట్టి ఇంటి వద్దకు తెచ్చుకోవచ్చు. ఈ విధంగా ఈ 10 రకాల సహజసిద్ధమైన ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలు తినటం ద్వారా గాఢ నిద్ర మనం సొంతం చేసుకోవచ్చు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం తీసుకోవద్దు. నిద్రని ట్యాబ్లెట్లు వేసుకుని కృత్రిమంగా పొందే ప్రయత్నాన్ని పూర్తిగా మానండి. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటము ద్వారా మీకు గాఢ నిద్ర సంక్రమిస్తుంది. లైంగిక సమస్యలు ఉన్నప్పుడు నిద్ర పట్టదు. ఒకవేళ పురుషాంగం సరిగా పనిచేయకపోతే నేను చెప్పిన మందులు వాడితే రాత్రిపూట రతి క్రీడలో పాల్గొన్న తరువాత వద్దన్న గాఢ నిద్ర మీ సొంతమవుతుందని గమనించండి.